Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు. తానహం ద్విషతః క్రూరా సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు. తానహం ద్విషతః క్రూరా సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభా నాసురీష్వేవ యోనిషు. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. నన్ను ద్వేషించువారును క్రూరులను అశుభకార్యములను చేయువారును అగు అట్టి మనుజాధములను నేను జనన మరణ రూపములగు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలందే ఎల్లప్పుడూ త్రోసివేసేదను. ద్వేషతః ఇతరుని ద్వేషించినచో అతని హృదయంలో భగవానుడున్నాడు కనుక భగవానుని ద్వేషించినట్లే అవుచున్నది. పైన తెలిపిన ప్రకారముగా అసుర గుణములు కలిగి భగవంతుని ద్వేషిస్తూ నీచ కార్యములకు పూనుకున్నట్టి జనులకు ఎట్టి భయంకర పరిణామము కలుగునో ఇచ్చట తెలియజేస్తున్నారు. ప్రపంచములో సత్కార్యములు చేయువారికి సద్గతి, దుష్కార్యములు చేయువారికి దుర్గతి అను ఫలితములు సృష్టి అందే ఏర్పడి ఉన్నవి. అది ఈశ్వర నియతి. దానిని ఎవరునూ ఉల్లంఘించరాదు. ఉల్లంఘించినచో దాని దుష్ఫలితములకు వారే బాధ్యులగుదురు. కనుకనే భగవానుడు మొట్టమొదట అనేక దైవగుణములను చెప్పి వానిని ఉల్లంఘించువారు అనగా అసుర గుణములను ఆశ్రయించువారు తత్ఫలితముగా నీచ జన్మలను ప్రవాహ రూపమగు ఈ సంసారముననే పడి పుట్టుచు చచ్చుచు పలు విధముల యాతనలను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అసుర గుణములను ఎవరునూ అవలంబించరాదు. దైవ సంపదనే ఆశ్రయించి ముక్తిని పొందవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.